పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దివ్యవాక్కు అనే కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన ధ్యానాంశం, మనం ఎందుకు ప్రార్థించాలి. ప్రియులారా, మనం ఎందుకోసం ప్రార్థించాలి, దేనికోసం ప్రార్థించాలి, ప్రార్థించవలసినటువంటి అవసరం ఏముంది అనే అంశాన్ని ఈనాడు మనం ధ్యానం చేద్దాం. ప్రియులారా, ఎందుకు ప్రార్థించాలి అని అడిగేవారికి మొట్టమొదటి సమాధానం, ఈ లోకాన్ని సృష్టించి కాపాడుతున్నటువంటి దేవుడు, మనమందరం కూడా ఆయన బిడ్డలం. మనకు ఏ ప్రమాదం రాకూడదని దేవుడు కొన్ని విషయాలలో నియమాలను ఇచ్చాడు. వాటిలో మొట్టమొదటిగా మనం ప్రార్థించాలి, ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థించడం అంటే దేవునితో మాట్లాడటం, దేవుని స్తుతించడం, దేవునితో మన జీవితాన్ని చెప్పడం, దేవునితో మన బాధలు చెప్పడం. మన వాక్యాన్ని చూస్తే దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చాడు, ఆయన ఒక రూల్ పెట్టాడు, మీరు ప్రార్థించండి. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 2వ వాక్యంలో ప్రార్థన పట్టుదలతో చేయుడు. ఆయన అంటున్నాడు, ప్రార్థించండి, పట్టుదలతో ప్రార్థించండి, తప్పకుండా మీకు కావాల్సింది పొందుకుంటారు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చెప్పాడు, మీరు ప్రార్థన చేయండి, పొందుకుంటారు. ప్రార్థించండి, కావాల్సింది నేను సమకూరుస్తాను అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రియులారా, ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రార్థన మానేయొద్దు. ఎట్టి పరిస్థితులనైనా ఎదుర్కోవాలంటే ప్రార్థన చేయాలి అని దేవుడు మనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ప్రియులారా, అడగనిది అమ్మైనా అన్నం పెట్టదు. మరి మనకు సహాయం కావాలి. ఆ సహాయాన్ని స్నేహితులను, కుటుంబీకులను, వారి చేత కూడా కానప్పుడు దేవుణ్ణి అడగాలి. అప్పుడు దేవుడు, ఇదిగో వీరికి ఇది అవసరం ఉంది, అడుగుతున్నారని చెప్పి మన అవసరాలు దేవుడు తీరుస్తాడు. పుట్టువాడు యేసయ్య దగ్గరకు వెళ్ళి, దావీదు కుమారా నన్ను కరుణించవా అని కేకలు పెడితే, యేసు ప్రభు, ఇదిగో నీ పాపాలు మన్నించబడ్డాయి, నీకేం కావాలి అని అడిగితే, అయ్యా నాకు చూపు కావాలయ్యా అని అడుగుతూ ఉన్నాడు. ప్రియులారా, అడిగాడు, ప్రార్థించాడు, మొరపెట్టాడు, ప్రభువా ఇదిగో నాకు చూపు కావాలి, దావీదు కుమారా కరుణించు 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 అని కేకలు పెట్టినటువంటి ఆ యొక్క గ్రుడ్డివానికి దేవుడు చూపును ఇచ్చాడు. ప్రియులారా, అందుకని ఆయన అంటున్నాడు, ఆయన చెప్పాడు, మీరు ప్రార్థన చేయండి. ప్రియులారా, అలా దేవునితో నిరంతరం మాట్లాడే బిడ్డలు ఎప్పుడు కూడా ఫలిస్తారు, వారికి కావలసింది పొందుకుంటారు. అందుకని నిరంతరం పట్టుదల అంటే దేవుడు ఇచ్చేంత వరకు ప్రార్థిస్తూనే ఉండాలి. అది నెలైనా, సంవత్సరమైనా, సంవత్సరాలైనా దేవునితో ఆ యొక్క ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రియులారా, తప్పకుండా దేవుడు ఎంతకాలమైనా నువ్వు పట్టుదలతో ప్రార్థిస్తే తప్పకుండా నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆనాడు తల్లి మోనికమ్మ గారు పునీత్ అగస్టిన్ గారి కోసం సంవత్సరాలు కన్నీటి ప్రార్థన చేసింది. ప్రియులారా, పాపాత్ముడైనటువంటి తన కొడుకును పునీతుడిగా మార్చగలిగింది ఆమె పట్టుదలతో చేసినటువంటి ప్రార్థన. ఎన్నో సంవత్సరాలు పట్టింది. అంతకాలం తర్వాత మోనికమ్మ గారి ప్రార్థన దేవుడు విన్నాడు.
ప్రతి ఒక్క దానికి దేవునికి ఒక ప్రణాళిక. ఆయన కార్యాలు వేరుగా ఉంటాయి. మన ఆలోచనలు ఒకటైతే ఆయన ఆలోచనలు ఇంకొకటిగా ఉంటుంది ప్రియులారా. కాబట్టి మనం నిరంతరం ప్రార్థిస్తూనే ఉండాలి, పట్టుదలతో ప్రార్థించాలి. రోమాపత్రిక 12వ అధ్యాయం 12వ వాక్యం, సర్వదా ప్రార్థింపుడు. ప్రియులారా, 1 నిమిషం కాదు, 2 నిమిషాలు కాదు, ఎల్లవేళలా కూడా ప్రార్థిస్తూనే ఉండాలి. ప్రార్థన ద్వారా ఆయనను స్తుతిస్తూనే ఉండాలి. ప్రార్థన ద్వారా మన జీవితాన్ని బలపరుచుకోవాలి. ప్రార్థన ద్వారా మన విశ్వాసాన్ని పెంచుకోవాలి. ప్రార్థన ద్వారా మన అవసరాలు దేవుడు తీరుస్తాడు. కాబట్టి సర్వదా ఎల్లప్పుడూ కూడా ప్రార్థించే బిడ్డగా నీ ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి నిరంతరం ఆయన ఆజ్ఞ ఇచ్చాడు, ప్రార్థించండి అంటున్నాడు. ప్రార్థన చేయాల్సిందే. మరి ప్రార్థన మానేస్తే, దేవునితో మాట్లాడడం మానేస్తే అక్కడ దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి సంబంధం తెగిపోతుంది ప్రియులారా. మరి ఈనాటి రోజుల్లో స్నేహితులు మాట్లాడుకోకపోతే స్నేహం తెగిపోతుంది. భార్యాభర్తలు మాట్లాడుకోకపోతే ఆ యొక్క బంధం తెగిపోతుంది. అలాగే దేవుడు మనం మాట్లాడుకోకపోతే దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి ఆ సంబంధం, తండ్రి దేవుని పిల్లలు అనే సంబంధం తెగిపోతుంది ప్రియ దైవ బిడ్డలారా. కాబట్టి ప్రార్థించండి, సర్వదా ప్రార్థించండి. ఆయన చెప్పాడు, ఆయన చెప్పినట్లు చేస్తే తప్పకుండా అక్కడ అద్భుతాలు జరుగుతాయి. శిష్యులు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు రాత్రంతా శ్రమపడ్డా వారికి చేపలు దొరకలేదు. ఆయన అన్నాడు, కుడివైపుగా లోతుగా వల్ల వేయండి అన్నప్పుడు ఆ శిష్యులు మారు మాట్లాడకుండా ఆయన చెప్పినట్లు చేశారు. కాబట్టి ఆ యొక్క వల చినిగిపోయి అనే చేపలు దొరికాయి వాళ్ళకి. అలాగే ఈయన, మీరు ప్రార్థించండి, మీ ప్రార్థన నేను ఆలకిస్తాను, పట్టుదలతో ప్రార్థించండి, సర్వదా ప్రార్థించండి. పిల్లరా, మనం కొద్ది సమయాన్ని కేటాయించి ప్రభువా అని చెప్పి ప్రార్థిస్తే తప్పకుండా మన జీవితంలో గొప్ప కార్యాలు చూడగలం. ఇక రెండవ విషయం, క్లిష్ట పరిస్థితుల్లో, ఆపత్కాల పరిస్థితుల్లో ప్రార్థించాలి. మొట్టమొదట ఆయన చెప్పాడు ప్రార్థించమని. రెండవది క్లిష్ట పరిస్థితులు, ఆపత్కాల పరిస్థితులు. ప్రియులారా, ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక టైంలో ఈ లోకములో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా సాధ్యం కాని పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని వైపు తిరిగి ప్రభువా నీవే నాకు దిక్కు అని ప్రార్థించవలసినటువంటి సమయం వచ్చినప్పుడు ఆయన తట్టు తిరగాలి మనం ప్రియులారా. కీర్తన 50:15 వాక్యం, 50వ కీర్తన 15వ వాక్యం, మీ ఆపదలలో మీరు నాకు మొరపెట్టుకొనినా నేను మీ ఎక్కట్లు తొలగింతును. ప్రియులారా, నీ కష్టం వచ్చినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు మొరపెట్టమంటున్నాడు. ప్రభువా 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 అని చెప్పి ప్రార్థించమంటున్నాడు విశ్వాసముతో. మరి శిష్యులు ప్రయాణంలో ఉండగా, సముద్రంలో ఉండగా ఒక్కసారిగా అలలు తుఫానులో చెలరేగినప్పుడు, ఆ పడవ మునిగిపోతున్నప్పుడు, ఆపత్కాల పరిస్థితుల్లో ప్రభువా ప్రభువా అని చెప్పి కేకలు పెట్టినటువంటి శిష్యుల యొక్క ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు తప్పకుండా నీ జీవితంలో, నీ కుటుంబంలో ప్రభువా నీవు మాత్రమే దిక్కు. కొన్ని రోగాలు వస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో డాక్టర్లు మా చేత కాదని చెప్పిన సందర్భాలలో కూడా ప్రభువా నీవే మాకు దిక్కని మొరపెట్టి ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు ప్రియ దైవ బిడ్డలారా. మరి బైబిల్ గ్రంథంలో సుజానమ్మ గారి గురించి తెలుసు. న్యాయాధిపతులు ఇదిగో ఆమెను చెరబట్టారు, పాపము చేయాలని చూశారు. ఒక్కసారిగా అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సుజానమ్మ దేవుని వైపు తిరిగి మొరపెట్టి ప్రార్థిస్తే ఆ సుసన్న ప్రార్థన ఆలకించాడు దేవుడు. ఆ సమస్య నుంచి గట్టెక్కించాడు దేవుడు. ప్రియులారా, మొన్న ఈ మధ్యన జరిగినటువంటి ఒక సంఘటన, చాలా సంవత్సరాల తర్వాత సంతానం కలిగింది వారికి, డెలివరీ అయింది, అంతా బాగానే ఉన్నారు. ఆ పుట్టినటువంటి బిడ్డ మగబిడ్డ, విపరీతమైనటువంటి జ్వరం,
హాస్పిటల్ అడ్మిట్ చేశారు. చాలా క్లిష్ట పరిస్థితి. ఆ యొక్క బాబును క్షేమంగా చూశాడు దేవుడు. వారం 10 రోజులు తిరగక ముందే ఈ తల్లికి ఏదో ఒక రోగం, ఒక జబ్బు చేసింది. హాస్పిటల్ అడ్మిట్ చేశారు. డాక్టర్లు చేతులు ఎత్తేశారు, మాకు చేత కాదు, ఇదిగో ఈ వెంటిలేటర్ తీసేస్తే ఈమె చనిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో ఆమె కోసం మొరపెట్టి ప్రార్థించారు చాలామంది. అక్కడ ఉన్నటువంటి విచారణ గురువు కూడా హాస్పిటల్ దగ్గరకు వెళ్ళి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆమె దగ్గరకు వెళ్ళి, ప్రభువా ఈ బిడ్డకు ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థించారు. దాని ఫలితం ప్రియులారా, ఒక 2-3 రోజుల్లోనే ఆమె క్షేమంగా తన ఇంటికి రాగలిగింది. ఆపత్కాల పరిస్థితుల్లో, ప్రమాదపు అంచులలో ఉన్నప్పుడు మనం చేయవలసినటువంటి పని ప్రార్థన. ప్రభువా మీరు మాత్రమే మా మొర ఆలకించే దేవుడు. పిల్లలు ఎందుకు ప్రార్థించాలంటే, ఇదిగో మనం ఆపదల్లో ఉన్నాం, సమస్యల్లో ఉన్నాం, ఈ లోకము చేత కావట్లేదు, ఈ లోకంలో ఎవరు చేత కావట్లేదు, నిన్ను ఒడ్డెక్కించడం. దేవుని తట్టు తిరుగు బిడ్డ, దేవునికి సమస్య చెప్పుకో, దేవునితో ప్రార్థించు, దేవుని మొరపెట్టు. తప్పకుండా నీ ప్రార్థన త్రోసిపుచ్చే దేవుడు కాదు మన దేవుడు ప్రియులారా. ఇక 3వ విషయం, శోధనలలో చిక్కుకోకుండా. ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక శోధన, ఏదో ఒక ఆటంకం ఎదురవుతూనే ఉంటుంది. ఆ శోధనలో మనం పడిపోతే మన జీవితం నాశనం అవుతూ ఉంది. అదే నువ్వు నిరంతరం ప్రార్థించే బిడ్డవైతే నీకు శోధనలు వస్తాయి, నీకు కష్టం రాదు, శోధన రాదు, బాధ రాదు అని ఎక్కడా కూడా చెప్పబడలేదు ప్రియులారా. కానీ ఆ శోధనలను తట్టుకునే శక్తి, ఆ శోధనల నుండి బయటపడేసే శక్తి దేవుడు మనకిస్తాడు ప్రియులారా. 3వ విషయం, నువ్వు శోధనలో గురి కాకుండా ఉండాలంటే, శోధనకి చిక్కకుండా ఉండాలంటే నువ్వు ప్రార్థించాలి. ఎందుకు ప్రార్థించాలంటే, ఇదిగో శోధనలో మనం చిక్కకూడదు, ప్రార్థన చేయాలి బిడ్డ. ప్రభువా ఈ శోధన నన్ను వెంటాడుతూ ఉంది, ఇదిగో ఈ కష్టం నన్ను వెంటాడుతూ ఉంది, ఈ పాపం నన్ను వెంటాడుతూ ఉంది, ఆ సమస్య నుంచి గట్టెక్కించయ్యా అని నువ్వు ప్రార్థించే బిడ్డవైతే దానికి నిన్ను అప్పగించడు మన దేవుడు ప్రియులారా. మత్తయి శుభవార్త 26వ అధ్యాయం 41వ వాక్యం, మీరు శోధనలకు గురి కాకుండుటకు మేల్కొని ప్రార్థింపుడు. ఆనాడు శిష్యులతో పలికినటువంటి మాట. ఇదిగో యేసు ప్రభు, నేను అల్లంత దూరం వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తాను, మీరు కూడా ప్రార్థనలో ఉండండి అని శిష్యులతో పలికితే ఆ శిష్యులు నిద్రాభారంతో నిద్రపోతూ ఉన్నారు. అలాంటి శిష్యులతో దేవుడు పలుకుతూ ఉన్నాడు, ఇదిగో నేను ప్రార్థించమని చెప్పినది నా కోసం కాదు, మీకు శోధన రాకుండా ఉండడానికే, మీకు కష్టం రాకుండా ఉండడానికే మీరు ప్రార్థన చేయాలి. ప్రియులారా, అదే మాట ఈనాడు దేవుడు మనందరితో కూడా పలుకుతూ ఉన్నాడు. నీవు ఏ శోధనకు గురి కాకుండా ఉండాలంటే, ఏ సమస్య నీకు దరి చేరకుండా ఉండాలంటే ప్రియ బిడ్డ, ప్రార్థన అనే ఆయుధం నీ జీవితంలో ఉండాలి. నిరంతరం ప్రార్థించే బిడ్డగా నీ ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఎవరికి రాదండి శోధన, ఎవరికి రాదండి కష్టం. మరి బయటపడాలంటే ప్రార్థనే ముఖ్యం. మరి ఆనాడు దెలీలా శోధిస్తే దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి ఆ సంసోను ప్రియులారా, దెలీలాకి చిక్కుకుపోయాడు, పాపానికి గురయ్యాడు, దేవుని యొక్క శాపాన్ని పొందుకున్నాడు. కానీ యోసేపు, ఇదిగో పోతీఫరు భార్య ఎంత శోధించినా ఇది దైవద్రోహం అన్నాడు, ప్రార్థన విడిచిపెట్టలేదు, ప్రభుకు మొరపెట్టాడు. ఇదిగో తన జీవితంలో, తన మనస్సులో ఈ శోధన నుంచి బయటపడై అని మొరపెట్టినటువంటి యోసేపును ఎంత మచ్చ కూడా అంటలేదు బిడ్డలారా. మరి మన జీవితంలో ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి, ఎన్నో శోధనలు వస్తూ ఉన్నాయి. వాటన్నిటి నుండి కూడా బయటపడాలంటే, ఆ శోధన నీకు రాకుండా ఉండాలంటే నువ్వు చేయవలసినటువంటి మొట్టమొదటి పని ప్రార్థన. ఇలా చూసారా, దేవుడు ఎంత చక్కగా మనకి మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదటి విషయం, ఆయన ప్రార్థించమని ఆజ్ఞ ఇచ్చాడు. ప్రార్థించు.
రెండవది, ఇదిగో నీకు ఆపత్కాల పరిస్థితులు వస్తాయి, ప్రార్థించు. మూడవది, నీ జీవితంలో శోధనలు వస్తాయి, ప్రార్థించు. ఎంత చక్కగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియ దైవ బిడ్డలారా. ఇక సుఖముగా, నెమ్మదిగా, ప్రశాంతంగా ఉండాలి అంటే నీ జీవితం ప్రార్థన చేయాలి. ప్రార్థన మానేసి ఇష్టం వచ్చినట్లు తిరిగి ఇష్టం వచ్చిన క్రియలన్నీ చేసుకుంటే ఇదిగో అన్ని సమస్యలు మన తల మీదకు వస్తాయి ప్రియులారా. ఎక్కడికో వెళతావు, ఏదో పని చేస్తావు, అక్కడ గొడవ, సమస్య, ఆ శోధన నిన్ను పట్టుకుంటుంది, ఆ సమస్య నిన్ను వెంటాడుతూ ఉంది. ఇదిగో ఎక్కడికి వెళ్తున్నావు, ఈ పనులు చేస్తూ ఉన్నావు, అక్కడేదో సమస్య, ఆ సమస్య నీ నెత్తి మీదే పడుతుంది ప్రియులారా. నెమ్మది లేని జీవితం, నిద్ర లేని జీవితం, ప్రశాంతత లేని జీవితం, ప్రార్థన మానేసినటువంటి జీవితంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి ప్రియులారా. అందుకని దేవుడు నీ జీవితం సుఖంగా ఉండాలి అంటే ప్రార్థించు అంటున్నాడు ప్రియులారా. తిమోతికి రాసినటువంటి మొదటి లేఖ 2వ అధ్యాయం 1వ వాక్యం, అన్నిటికంటే ముందు మానవులందరి కొరకు దేవునికి విన్నపములు, ప్రార్థనలు, మనవులు, కృతజ్ఞతలు అర్పించాలి. చూశారు, ఆయనే పలుకుతూ ఉన్నాడు. నీ జీవితంలో నెమ్మది కావాలంటే, నీ జీవితము సుఖంగా ఉండాలి అంటే ప్రియులారా, విన్నపాలు. ఇదిగో ప్రభువా, అక్కడ బాగలేదు, ఆ సమస్య ఉంది. ప్రభువా, ఈమెకు అసలు బాగలేదు, ఈమెకు సంతానము లేదు, ఈమెకు ఉద్యోగం లేదు, వీరికి ఇల్లు లేదు. విన్నపాలు, ప్రార్థన, విన్నపాలు దేవునికి తెలియజేస్తూ ఉండాలి బిడ్డ. నువ్వు నిరంతరం ప్రార్థించే బిడ్డగా ఉండాలి. ఇక ప్రార్థన విడిచిపెట్టకుండా ప్రభువా ప్రభువా ప్రభువా, నీవే మా దేవుడు, నీవే నాకు దిక్కు, నీవే నాకు ధైర్యం, నీవే నాకు కొండ, నీవే నాకు కోన అని చెప్పి నిరంతరం ప్రార్థిస్తే మంచేదో చెడేదో తెలుసుకునే ఆ జ్ఞానం దేవుడు మనకిస్తాడు ప్రియులారా. ఇదిగో మనం కృతజ్ఞతలు, ప్రభువా మీకే, మీకు ప్రాణం ఇచ్చినటువంటి దేవుడు, మమ్మల్ని కాపాడుతున్నటువంటి దేవుడు మీరే, మీకే స్తోత్రమయ్యా, మీకే ఆరాధనలు ప్రభువా అని చెప్పి నిరంతరం ప్రార్థించే బిడ్డగా మనం ఉండాలి ప్రియులారా. ప్రార్థనలు చేయాలి. కష్టం నుంచి బయటపడాలంటే ప్రార్థన, శోధనలకు చిక్కకుండా ఉండాలంటే ప్రార్థన, నీ జీవితంలో నెమ్మది రావాలంటే ప్రార్థన. నా దేవుడు నాకున్నాడు అనే ధైర్యం నెమ్మది తీసుకొస్తుంది. నా దేవుడు నాకున్నాడనే మాట మన జీవితంలో సుఖాన్ని తీసుకొని వస్తుంది ప్రియులారా. మరి దేవుడు నీ ప్రార్థన వినాలి అంటే, దేవుడు నీ జీవితంలో ఉండాలి అంటే, నీకు నెమ్మది కావాలంటే ఇదిగో నిరంతరం విన్నపాలు, ప్రార్థనలు జరిపించాలి, చెయ్యాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తిమోతికి రాసినటువంటి మొదటి లేఖ 2వ అధ్యాయం 2వ వాక్యం, మనం సత్ప్రవర్తనతో సంపూర్ణమగు దైవభక్తితో ఎట్టి ఒడిదొడుకులు లేని ప్రశాంత జీవితం గడుపుటకై రాజుల కొరకు, తదితర అధికారులందరి కొరకు ప్రార్థించాలి. ప్రియులారా, చూసారా, మనం మంచి ప్రవర్తన, ఈ ప్రవర్తన అనేది చాలా ముఖ్యమండి. మంచి ప్రవర్తన, మన విధానం, జీవిత విధానం మంచిగా ఉండాలి. జీవిత విధానం పర్ఫెక్ట్గా ఉండాలి. పాపానికి వెళ్ళకూడదు, ఈ లోకాశలకు లొంగకూడదు. మరి అలా కాకుండా మంచి ప్రవర్తనతో సంపూర్ణముగా దైవభక్తి, దేవుని ఎడల భయభక్తులు ఉండాలి. దేవుడు, దైవ సేవకులు, గురువులు, అమ్మగారులు అనే ఆ భావన మనలో ఉండాలి ప్రియ దైవ బిడ్డలారా. ఎలాంటి ఒడిదొలుకులు నీ జీవితంలో లేకుండా ప్రశాంతంగా ఉండాలి అంటే నిరంతరం ప్రార్థిస్తూనే ఉండాలి. ఇక్కడేమంటున్నాడు, రాజుల కొరకు, దేశాన్ని పరిపాలించే దేశ నాయకుల కొరకు, తదితర అధికారులు అందరి కోసం నువ్వు ప్రార్థిస్తూ ఉంటే ఆ ప్రార్థన ఈ లోకాన్ని కాపాడుతూ ఉంది, ఆ ప్రార్థన మన ప్రాంతాన్ని కాపాడుతూ ఉంది. కాబట్టి ఆయన అంటూ ఉన్నాడు, నిరంతరం ప్రార్థన చేయండి, ప్రార్థిస్తూ ఉండండి అని పలుకుతూ ఉన్నాడు ప్రియులారా. ఇక చివరిది, మన అవసరాల కోసం, ఇతరుల కోసం ప్రార్థించాలి, దేశ నాయకుల కోసం ప్రార్థించాలి, అధికారుల కోసం ప్రార్థించాలి. దానితో పాటు మన అవసరాలు, నీ అవసరం ఏంటో, నీ కుటుంబ అవసరం ఏంటో, నీ వ్యక్తిగత అవసరం ఏంటో, నీ సంఘ అవసరం ఏంటో
నీ స్నేహితుల అవసరం ఏంటో, నీ పిల్లల అవసరం ఏంటో నీకు మాత్రమే తెలుసు ప్రియులారా. మరి నీకు అలాంటి అవసరాలు ఉన్నప్పుడు నీవు ప్రార్థించాలి. మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 7వ వాక్యం, అడుగుడి వసగబడును, వెదకుడి దొరకను, తట్టుడి తెరవబడును. ఆయన అంటున్నాడు, మీరు అడిగితే ఇస్తాను. ప్రియులారా, ఇదిగో ప్రభువా, నా పిల్లలకు అనారోగ్యం ఉంది, మంచి ఆరోగ్యాన్ని దయచేయి. నా బిడ్డలు చదువుల్లో వెనకబడిపోతున్నారు, మంచి జ్ఞానాన్ని దయచేయి. నాకు ఉండడానికి నివాసానికి ఇల్లు లేదు ప్రభువా, ఇల్లును దయచేయి. నీ వ్యక్తిగత అవసరాలు, ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారేమో ప్రభువా, వారిని సమర్పిస్తున్నానయ్యా అని నీ వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేస్తే ప్రియబిడ్డ, అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. అందుకనే ఈ విషయాలన్నీ కూడా మనం ప్రార్థించవలసినటువంటి సమయాలు. ప్రియ దైవ బిడ్డలారా, చాలామంది ఎందుకు ప్రార్థించాలి అంటే ఇదిగో ఇన్ని కారణాలు ఉన్నాయి. వ్యక్తిగత అవసరాల కోసం ప్రార్థించాలి. నీ జీవితంలో, నీ కుటుంబంలో ఉన్నటువంటి ఆ యొక్క శోధనలు పోవాలంటే, సమస్యలు పోవాలంటే, అనారోగ్యం పోవాలంటే, శాంతి సమాధానాలు కావాలంటే ప్రార్థించాలి. నీ జీవితం సుఖంగా నెమ్మదిగా ఉండాలంటే ప్రార్థించాలి. నీ జీవితంలో శోధనలు రాకుండా, సమస్యలు రాకుండా, గొడవలు రాకుండా ఉండాలంటే ప్రార్థించాలి. ఇదిగో ఆపత్కాల పరిస్థితుల నుంచి నువ్వు బయటపడాలంటే, ఈ లోకములో మనుషుల చేత కాదు, దేవుని మాత్రమే దిక్కు అని ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఒక్కసారిగా ఆయన తట్టు తిరిగి ప్రార్థించాలి. అదేవిధంగా దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చాడు, మీరు ప్రార్థించండి, నేను మీ ప్రార్థన ఆలకించి తీరతాను. ప్రియులారా, మన దేవుడు మన ప్రార్థనలు ఆలకించే దేవుడు. కాబట్టి నేనెందుకు ప్రార్థించాలి అనే ప్రశ్న కాకుండా నేనే ప్రార్థించాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకో. తప్పకుండా నీ జీవితాన్ని దేవుడు కంటికి రెప్పలాగా కాచి కాపాడుతాడు. కాబట్టి ఈ లోకంలో ఉండే వ్యక్తుల మాట ఎప్పుడు వినొద్దు. నీ ప్రార్థనా జీవితాన్ని చెడగొట్టే మాటలు వినొద్దు. ఆయన ప్రార్థించమన్నాడు, ఆయన అడగమన్నాడు, ఆయన తట్టు తిరుగు, విశ్వాసం ఉంచి ప్రార్థించు. తప్పకుండా నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు కాపాడుతాడు. ప్రార్థన చేద్దామా? కరుణగల తండ్రి, ప్రేమగల యేసయ్య, నిజంగా ప్రార్థన ద్వారా మా జీవితాలలో శాంతి సమాధానాలు కలుగుతాయి అని మాకు మాట ఇచ్చావు తండ్రి. సర్వదా ప్రార్థించమని చెప్పావు ప్రభువా. ఈ లోకంలో ఎన్నో ఆటంకాలు నేను ప్రార్థన చేయకుండా నన్ను అడ్డుకుంటున్నాయి తండ్రి. ఇక నుంచి నేను ప్రార్థన చేయగలగాలి తండ్రి. ఉన్నటువంటి ఆటంకాలను తీసివేసి ప్రార్థించే గొప్ప భాగ్యాన్ని నాకు ప్రసాదించు. మా కుటుంబంలో, మా జీవితంలో ప్రభువా, ఆపత్కాల పరిస్థితులు ఉన్నాయి తండ్రి. వాటన్నిటి నుంచి బయటపడేసే దేవుడు నీవే ప్రభువా. ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీసివేయమని అడుగుతూ ఉన్నామయ్యా. ఇది హాస్పిటల్లో ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు, ఐసీయూలో ఉన్నారు. అలాంటి బిడ్డలందరినీ కూడా ప్రభువా నీ చల్లని హస్తాలతో తాకమని అడుగుతూ ఉన్నాం. ఏ కుటుంబంలో శాంతి సమాధానాలు లేక జీవిస్తూ ఉన్నారో ఆ కుటుంబాలలో తండ్రి ప్రభువా శాంతి సమాధానాలు దయచేయమని అడుగుతూ ఉన్నాం ప్రభువా. ఇదిగో ప్రార్థన మానేసినటువంటి బిడ్డలు ఉన్నారు, నేను ఎందుకు ప్రార్థించాలి అని ఎదురు తిరుగుతున్నటువంటి బిడ్డలు ఉన్నారు ప్రభువా. వారందరి హృదయాలు కూడా మార్చి వారందరినీ కూడా విశ్వాసంలోనికి, ప్రార్థనలోనికి నడిపించమని అడుగుతూ ఉన్నాం ప్రభువా. అదేవిధంగా తండ్రి, ముఖ్యంగా దివ్యవాణి టీవీ ప్రేక్షకులను, యాజమాన్యాన్ని, గురువులను, బిషప్ తండ్రి గారులు అందరినీ కూడా ప్రభువా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, నీ పరిశుద్ధాత్మ వరాలను ప్రభువా హేరాళముగా, ధారాళముగా కుమ్మరించమని మా ప్రభువు, మా రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.